మొబైల్ ఫోన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే మా టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇన్ఫినిక్స్ హాట్ S3 మొబైల్ ఫోన్ ఫుల్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. సో ఈ మొబైల్ ఫోన్కి సంబంధించిన అన్బాక్సింగ్, కెమెరా అలాగే గేమింగ్ రివ్యూ అనేది నేను ఇంతకుముందు చేశాను. ఒకవేళ మీరు అది చూడకపోతే నేను పైన కార్డ్స్లో వదిలేస్తున్నాను, అలాగే కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తున్నాను. సో అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. సో మొబైల్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకునే ముందు మొబైల్ స్పెక్స్ ఏంటనేది చూద్దాం. సో మొబైల్ స్పెక్స్ కనుక మనం చూసినట్టయితే మొబైల్ మోడల్ నెంబర్ వచ్చేసరికి X573B, మోడల్ నేమ్ వచ్చేసరికి హాట్ S3, డ్యూయల్ సిమ్ LTE సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే సైజ్ చూసుకుంటే మనకి 5.6 ఇంచెస్ 18:9 ఆస్పెక్ట్ రేషియోతో HD ప్లస్ 285 ppi IPS LCD డిస్ప్లే అయితే లభిస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే మనకి ఆండ్రాయిడ్ ఓరియోతో రన్ అవుతుంది. వీళ్ళు ఓన్ XOS అనేది దీంట్లో డెవలప్ చేశారు. ఇక ప్రాసెసర్ చూసుకుంటే మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 430 1.4 GHz ఆక్టా కోర్ ప్రాసెసర్ని యూజ్ చేయడం జరిగింది. GPU చూసుకుంటే మనకి అడ్రినో 505 GPU లభిస్తుంది. ఇక స్టోరేజ్ చూసుకుంటే మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి 3GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో, ఇంకోటి వచ్చేసరికి 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో మనకి 2 వేరియంట్స్ అనేవి లభిస్తాయి. ఇంకా ఎక్స్పాండబుల్ చూసుకుంటే మనకి 128GB వరకు మనకు మెమరీ కార్డ్ పెట్టి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అలాగే OTG సపోర్ట్ కూడా ఉంది. మనం హార్డ్ డిస్క్ అలాగే పెన్ డ్రైవ్ కూడా మనం దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక కెమెరా ఫీచర్స్ కనుక మనం చూసుకున్నట్టయితే మనకి ప్రైమరీ కెమెరా ఏదైతే రేర్ కెమెరా ఉందో, సో రేర్ కెమెరా కనుక మనం చూసుకున్నట్టయితే మనకి 13 మెగాపిక్సెల్ f2.0 అపర్చర్తో డ్యూయల్ LED ఫ్లాష్ లైట్ తో మనకి ఇది వస్తుంది. అలాగే మనకి సెకండరీ కెమెరా అంటే సెల్ఫీ కెమెరా చూసుకుంటే మనకి 20 మెగాపిక్సెల్ f2.0 అపర్చర్తో మనకి డ్యూయల్ LED ఫ్లాష్ లైట్ అనేది లభిస్తుంది. ఫుల్ HD రెజల్యూషన్ వరకు మనం దీంట్లో వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. స్లో మోషన్ ఫీచర్ అయితే లేదు. ఫ్రేమ్ రేట్ చూసుకుంటే మనకి 30 ఫ్రేమ్ రేట్ ఉంటుంది. ఇక సెన్సార్స్ చూసుకుంటే మనకి ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ, అంబియంట్ లైట్ సెన్సార్, కంపాస్, హాల్ సెన్సార్, G సెన్సార్ ఉంటుంది. మనకి జిరోస్కోప్ సెన్సార్ అనేది ఇందులో మనకి ఉండదన్నమాట. ఇంకా అదర్ ఫీచర్స్ చూసుకుంటే మనకి OTG, FM, వైఫై డైరెక్టరీ, నోటిఫికేషన్ LED లైట్ ఉంటాయి. ఇక బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే మనకి 4000 mAh బ్యాటరీ అనేది దీంతో పాటు లభిస్తుంది. నాన్ రిమూవబుల్ అనమాట, సో సీల్ అయి ఉంటుంది అనమాట. ఇక వెయిట్ చూసుకున్నట్టయితే మనకి 150 grams వెయిట్ అనేది ఉంది. అలాగే మనకి బాడీ మనం బిల్డ్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ రేర్ సైడ్ అంతా ప్లాస్టిక్ బాడీతో బిల్డ్ చేసినట్టుంది. సో ఇప్పుడు మొబైల్లోని ప్రోస్కి వెళ్ళిపోదాం. సో మొబైల్లో ప్లస్లు ఏంటి అనేది ముందుగా మాట్లాడుకోవాలనుకుంటే మొబైల్లోని ప్రధానమైన ప్లస్ వచ్చేసరికి మనకి కెమెరా అని చెప్పుకోవాలి. సో కెమెరా వచ్చేసరికి మనకి ఫ్రంట్ సైడ్ 20 మెగాపిక్సెల్, బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ ఇచ్చారు. సో మనకి ఆటో ఫోకస్ వీడియో రికార్డింగ్లో అయితే బాగానే తీసుకుంటుంది. అలాగే వచ్చేసరికి మనకి డ్యూయల్ LED ఫ్లాష్ లైట్ మనకి రేర్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ రెండు సైడ్లు ఇవ్వడం జరిగింది. సో అందువల్ల ఏంటంటే మనం లో లైట్ కండిషన్లో కూడా మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సింది మొబైల్ డిస్ప్లే గురించి. సో మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి మనకి 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే అనేది ఇక్కడ మనకి లభిస్తుంది. సో 81% వరకు మనకి మొబైల్లోని డిస్ప్లే అనేది ఆక్యుపై చేస్తుంది అనమాట. ఇక తర్వాత ఫీచర్ గురించి చెప్పుకోవాలనుకుంటే మనకి ఇందులో వీడియో కాలింగ్ ఆప్షన్ అయితే ఉంది. మనం ఎవరైనా సరే జియో యూజ్ చేస్తున్నట్టయితే వీడియో కాలింగ్ చేసుకోవడానికి అయితే వీడియో కాలింగ్ ఆప్షన్ అయితే ఇందులో మనకి అవైలబుల్ ఉంది. ఇంకా తర్వాత చెప్పుకోవాల్సింది మనం బ్యాటరీ గురించి అనమాట. సో బ్యాటరీ వచ్చేసరికి మనకి 4000 mAh బ్యాటరీ అనేది దీంట్లో మనకి లభిస్తుంది. సో 4000 mAh బ్యాటరీ అవడం వల్ల మనం లాంగ్ టైం అంటే మన దగ్గర 9 to 10 అవర్స్ వరకు మనం మొబైల్ని కంటిన్యూషన్గా మనం వీడియోస్ చూసుకోవడానికి కానివ్వండి, కంటిన్యూగా మనం మొబైల్ యూజ్ చేసుకోవడానికి అయితే మనకి యూజ్ అవుతుంది. అలాగే వచ్చేసరికి ఇంకో ప్రధానమైన ప్లస్ చెప్పుకోవాలనుకుంటే దీని చిప్ సెట్ గురించి చెప్పుకోవాలి. సో వీళ్ళు మీడియాటెక్ యూజ్ చేయలేదు, స్నాప్డ్రాగన్ యూజ్ చేశారు. స్నాప్డ్రాగన్ 430 చిప్ సెట్ని యూజ్ చేయడం దీనికి ఒక ప్లస్ అని చెప్పుకోవాలి. సో అలాగే ఫీచర్స్లో చూసుకుంటే మనకి సింగిల్ హ్యాండ్ యూజేజ్ ఫ్యూచర్ అయితే దీంట్లో ఇచ్చారు. సో మనం ఒక హ్యాండ్తో మనం హ్యాండిల్ చేసేవాళ్ళు మనం సింగిల్ హ్యాండ్తో మనం స్క్రీన్ సైజ్ని తగ్గించుకొని దగ్గర మనం 3 ఇంచెస్లోకి స్క్రీన్ సైజ్ని అనేది కన్వర్ట్ చేసుకొని అక్కడ నుంచి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు మొబైల్ని. సో ఆ ఫీచర్ అనేది దీంట్లో ఇచ్చారు. అలాగే వచ్చేసరికి మనకి మల్టీ విండో ఫీచర్ కూడా ఇచ్చారు. చాలామంది మల్టీ విండో ఫీచర్ని అయితే చాలామంది అడుగుతున్నారు. సో ఇందులో వచ్చేసరికి మనకి మల్టీ విండో ఫీచర్ అయితే ఉంది. ఎట్ ఏ టైం మనం స్క్రీన్ని స్పెట్ చేసుకొని 2 అప్లికేషన్స్ అనేవి మనం ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు. ఇక మొబైల్లోని మల్టీ టాస్కింగ్ గురించి చెప్పుకోవాలంటే దగ్గర మనకి లైట్ అప్లికేషన్స్ అయితే 10 అప్లికేషన్స్ వరకు మనకు మల్టీ టాస్కింగ్లో మనకి స్టోరేజ్ ఉంటున్నాయి. సో అది కనుక కొంచెం హెవీ గేమ్స్ టైప్ కానివ్వండి, లేకపోతే కొంచెం హెవీ అప్లికేషన్స్ అయితే మనకి 5 నుంచి 6 అప్లికేషన్స్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. అంతకుమించి స్టోర్ చేసుకుంటే మళ్ళీ అప్లికేషన్ అనేది రీలోడ్ అవుతుంది. ఇక ఇంకో ప్లస్ గురించి చెప్పుకోవాలంటే దీని OTG గురించి చెప్పుకోవాలి. సో నేను OTG కనెక్ట్ చేసి నేను పెన్ డ్రైవ్ కనెక్ట్ చేశాను, పనిచేసింది. మౌస్, కీబోర్డు అలాగే హార్డ్ డిస్క్ కూడా కనెక్ట్ చేశాను. సో ఇందులో వచ్చేసరికి మనకి OTG సపోర్ట్ అనేది చక్కగా పనిచేస్తుంది. సో ఇదో ప్లస్ కింద చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో వీళ్ళు మనకి థీమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. మనం
వేరే థీమ్స్ కోసం వేరే లాంచర్స్ వేసుకోకుండా ఇందులోనే వాళ్ళు మనకి డిఫరెంట్ థీమ్స్ అయితే ఇస్తున్నారు. అది కూడా మనకు ఫ్రీగా లభిస్తుంది. సో ఇది ఒక ప్లస్ కింద చెప్పుకోవాలి. అలాగే వచ్చేసరికి ఇందులో మనకి FM రేడియో కూడా లభిస్తుంది. సో ఇది ఒక ప్లస్ కింద చెప్పుకోవాలి. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది మన బిల్డ్ క్వాలిటీ అనమాట. సో బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మనకి బాగానే ఉంది, చూడడానికి అయితే హ్యాండీగా ఉంది, మనం చేతిలో కూడా చక్కగా మనకి ఇముడుతుంది అనమాట. సో కంఫర్ట్ గా ఉంది మనకి బిల్డ్ క్వాలిటీ పరంగా మనం మొబైల్ కనుక చూసుకున్నట్టయితే. ఇప్పుడు దాకా మనం ప్రోస్ అయితే చెప్పుకున్నాము. సో ఇప్పుడు మనం కాన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ మొబైల్లో ఉన్న మైనస్లు ఏంటి, ఈ మొబైల్ని మనం ఎంతకు తీసుకోవచ్చు అనే దాని గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ప్రధానంగా దీంట్లో మొబైల్లోని మైనస్ గురించి చెప్పుకోవాలంటే దీని ఓఎస్ అని చెప్పుకోవాలి. XOS దీన్ని వీళ్ళు ఇచ్చారు. సో ఓఎస్ అయితే చూడడానికి బాగానే ఉంది, కానీ కొంచెం హెవీ ఓఎస్ అయింది. సో అందువల్ల మనం బూటింగ్కి మనకి టైం అనేది తీసుకుంటుంది. మనం మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు కొంచెం బూటింగ్లో వచ్చేసరికి మనకి టైం అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటుంది. సో అదొక ప్రధానమైన మైనస్ కింద చెప్పుకోవాలి దీనికి. తర్వాత ఇంకోటి వచ్చేసరికి దీనికి ఫేస్ లాక్ లేకపోవడం మరో మైనస్ కింద చెప్పుకోవాలి. దీనికి అయితే ఫేస్ లాక్ అయితే ఇవ్వలేదు. ఫ్యూచర్లో అప్డేట్స్లో అయితే మనకి ఫేస్ అన్లాక్ ఇస్తారేమో, చూడాల్సి ఉంటుంది. అలాగే ఇంకో మైనస్ కింద చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి మొబైల్ ఫింగర్ ప్రింట్ గురించి చెప్పుకోవాలి. సో ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి మనకి యాక్యురేట్గా మనకి పనిచేసినప్పటికీ కొంచెం టైం అయితే తీసుకుంటుంది. మనం ఫింగర్ పెట్టిన వెంటనే అయితే ఫింగర్ అన్లాక్ అయితే అవ్వట్లేదు. మినిమం 2 seconds అయినా సరే మనకి టైం అయితే తీసుకుంటుంది. చాలా స్లోగా అయితే మనకి ఫింగర్ లాక్ అనేది అన్లాక్ అవుతుంది అనమాట. ఇంకా తర్వాత మైనస్ చెప్పుకోవాలి అనుకుంటే మనకి హెవీ గేమ్స్ అనేవి స్మూత్గా అయితే పర్ఫామ్ చేయట్లేదు దీంట్లో. ఇంకోటి వచ్చేసరికి ఫ్రేమ్ డ్రాపింగ్ అయితే ఉంది. సో హెవీ గేమ్స్కి అయితే ఈ మొబైల్ అయితే కంప్లీట్గా పనిచేస్తుందని అయితే మనం చెప్పలేము. సో మిడిల్ రేంజ్ గేమ్స్ అయితే మనం ఆడేయచ్చు, హ్యాండిల్ అయితే చేస్తుంది. బట్ హెవీ గేమ్స్ ఉన్నాయో అక్కడ గ్రాఫిక్స్ దగ్గర వచ్చేసరికి ఫ్రేమ్ డ్రాప్ కనిపిస్తుంది. అలాగే వచ్చేసరికి మనకి స్మూత్ పర్ఫార్మెన్స్ అనేది లేదు. ఇంకోటి మనకి లోడింగ్ విషయంలోకి వచ్చేసరికి మీకు ఆస్ఫాల్ట్ మీకు ఆల్రెడీ చూపించడం జరిగింది. లోడింగ్ విషయంలో అయితే మాత్రం చాలా టైం అయితే తీసుకుంటుంది. సో హెవీ గేమ్స్ విషయంలో అయితే మాత్రం ఇది అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని అయితే నేనైతే చెప్పలేను. తర్వాత ఇంకోటి వచ్చేసరికి మొబైల్ హీటింగ్ గురించి చెప్పుకోవాలి. సో మొబైల్ వచ్చేసరికి మనకి 10 to 20 minutes మనం యూజ్ చేసేసరికి ఏదైతే కెమెరా పోర్షన్ ఉందో, సో ఈ కెమెరా పోర్షన్ దగ్గర మనకి వామ్ అయితే అనిపిస్తుంది. దగ్గర మనకి గేమ్స్ ఆడే టైంలో అయితే మనకి 40 నుంచి 43 వరకు మనకి హీట్ అయితే రీచ్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో సమ్మర్లో వచ్చేసరికి అది మనకి 48 వరకు రీచ్ అయినా సరే మనం ఆశ్చర్యపోయే అవసరం లేదు. సో మొబైల్ వచ్చేసరికి మనకి హీట్ అయితే అవుతుంది. సో ఓన్లీ గేమ్స్ అని కాదు, నేను మొబైల్ అయితే 10 minutes కంటిన్యూషన్గా వాడి చూశాను. వాడి చూసిన తర్వాత మొబైల్ వామ్ ఎక్కుతుంది. సో ఏంట్రా అని చెప్పేసి నేను టెస్టింగ్ అయితే చేస్తే మనకి 39 నుంచి 40 వరకు మనకి టెంపరేచర్ అయితే రీచ్ అయింది. సో మొబైల్ అయితే హీట్ ఎక్కుతుందని అయితే మనం ఇక్కడ చెప్పవచ్చు అనమాట. సో ఇంకో తర్వాత వచ్చేసరికి మరి ఇంకో మైనస్ గురించి చెప్పుకోవాలంటే దీని అప్డేట్స్ గురించి చెప్పుకోవాలి. సో వీళ్ళు అప్డేట్స్ ఇస్తారా లేదా మనకి ఇక్కడతో అయిపోతుందని అయితే మనకి తెలియదు. కానీ ప్రజెంట్ వచ్చేసరికి మనకి ఇందులో XOS వాళ్ళు ఓన్ డెవలప్ చేసుకున్న ఆండ్రాయిడ్ ఓరియోతో మనకి రన్ అవుతుంది. సో అది ఓకే. బట్ వచ్చేసరికి మనం సెక్యూరిటీ ప్యాచ్ చూసుకున్నట్లయితే మనకి మన నవంబర్లోనే మనకి సెక్యూరిటీ ప్యాచ్ అనేది ఆగిపోవడం జరిగింది. సో ఇది వచ్చేసరికి మనకి రీసెంట్గా రిలీజ్ అయిన మొబైల్. సో ఇందులో వచ్చేసరికి మనకి ఇంకా ఫిబ్రవరి ప్యాచ్ ఇవ్వలేదు, కనీసం జనవరి ప్యాచ్ అని ఇచ్చినా బాగుండేది. బట్ వచ్చేసరికి ఇందులో మనకి ఏదైతే సెక్యూరిటీ ప్యాచ్ ఉందో సో ఇది నవంబర్ దగ్గరే ఆగిపోవడం జరిగింది. సో ఇది ఒక మైనస్ కింద చెప్పుకోవాలి. సో మరో మైనస్ కింద చెప్పుకోవాల్సింది దీంట్లో కెమెరా వచ్చేసరికి 20 మెగాపిక్సెల్, రేర్ సైడ్ 13 మెగాపిక్సెల్ ఇచ్చినప్పటికీ మనం కెమెరాతో తీసిన ఏదైతే ఫొటోస్ ఉన్నాయో సో ఫొటోస్ వచ్చేసరికి మనకి లైట్గా yellowish అయితే వస్తుంది. సో అదైతే పెద్ద పట్టించుకోవడం అవసరం లేదు. బట్ మీరు లైటింగ్ కండిషన్ బట్టి మీరు ఫొటోస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫొటోస్ మనం తీసుకునే లైటింగ్ కండిషన్ బట్టి మనకి కొంచెం yellowish అయితే వస్తుంది. అలాగే వచ్చేసరికి ఇందులో మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. సో ఇది మరో మైనస్ కింద మనం చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఈ ప్రైస్కి వీళ్ళు ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇవ్వచ్చు, బట్ వీళ్ళైతే ఇక్కడ మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు. అందువల్ల ఏంటంటే మన వీడియోస్ అయితే తీస్తున్నప్పుడు మనం స్టేబుల్ వీడియోస్ తీసినప్పుడు అంటే మన స్టాండ్ మీద పెట్టి వీడియోస్ తీస్తే మాత్రం ఆటో ఫోకస్ అన్ని బాగానే క్లియర్గానే ఉన్నాయి. బట్ వచ్చేసరికి మనం ఎప్పుడైతే వాక్ చేస్తూ కానీ లేకపోతే మూవ్ చేసుకుంటూ కనుక మనం ఫొటోస్ తీసినట్టయితే మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ లేకపోవడం వల్ల మనకి ఏదైతే వీడియో ఉందో వీడియో వచ్చేసరికి మనకి షేక్ అవుతుంది. సో అదొక మైనస్ కింద చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. ఇంకా మరో మైనస్ కింద చెప్పుకోవాల్సింది దీని డిస్ప్లే అనమాట. సో డిస్ప్లే వచ్చేసరికి మనకి ఇక్కడ HD+ డిస్ప్లే మాత్రమే వీళ్ళు ఇచ్చారు. మనం ఈ ప్రైస్కి వచ్చేసరికి 9000 సెగ్మెంట్లో మనకి ఫుల్ HD+ డిస్ప్లే అయితే వీళ్ళు ఇవ్వచ్చు. బట్ ఇచ్చేసరికి వీళ్ళు ఇక్కడ HD+ డిస్ప్లే మాత్రమే ఇచ్చారు. సో ఇది ఒక మైనస్ కింద చెప్పుకోవాలి. అలాగే వచ్చేసరికి ఈ మొబైల్లో మనకి జిరోస్కోప్ సెన్సార్ లేకపోవడం మరో మైనస్ కింద చెప్పుకోవాల్సి ఉంటుంది. సో మనకి దీంట్లో మనం 360 degrees యాప్స్ అనేది యూజ్ చేయలేము. అంటే గేర్ VR అంటే VR యూజ్ చేసి మనం ఎటువంటి యాప్స్ని మనం ఇందులో యూజ్ చేయలేము అనమాట. సో అందువల్ల మనకి అది కూడా మనకు మైనస్ కింద చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఇంకో మైనస్ కింద చెప్పుకోవాల్సింది మొబైల్ ప్రైస్ అనమాట. సో మొబైల్ వచ్చేసరికి మనం మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఈ మొబైల్ 8000 బడ్జెట్లో కనుక దించుంటే బెస్ట్ మొబైల్ అయితే ఏది. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది 9000 అనేది ఉంది. సో ఇక్కడ ఇది ప్రైస్ కూడా ఒక మైనస్ కింద వస్తుంది. తర్వాత ఇంకో మనం చూసుకుంటే ఇయర్ ఫోన్స్ అనమాట. సో బాక్స్లో వచ్చేసరికి మన వీళ్ళు ఇయర్ ఫోన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయలేదు. సో అందువల్ల మనకి ఇయర్ ఫోన్స్ అనేవి మనం విడిగా కొనుక్కోవాల్సి ఉంటుంది. అదో మైనస్ కింద చెప్పుకోవాలి.
అలాగే వచ్చేసరికి మనకి దీంట్లో బ్యాటరీ ఛార్జింగ్ వచ్చి చెప్పుకోవాలి. సో బ్యాటరీ ఛార్జింగ్ వచ్చేసరికి మనకి 3 అవర్స్ నుంచి 4 అవర్స్ మధ్యలో పడుతుంది అనమాట. సో ఛార్జింగ్ ఎక్కడానికి, ఫుల్ ఛార్జింగ్ ఎక్కడానికి. సో అది మన వెదర్ కండిషన్ బట్టి ఉంటుంది. సో మనం కూలింగ్ ప్లేస్లో పెడితే కొంచెం తొందరగానే ఛార్జ్ ఎక్కుతుంది. కొంచెం వార్మ్ ప్లేస్లో కనుక పెట్టినట్టయితే కొంచెం ఛార్జింగ్ అనేది కొంచెం స్లో అవుతుంది. సో అందువల్ల అంతసేపు మనకి మొబైల్ ఛార్జింగ్ అంటే మనకి అది కూడా ఒక మైనస్ కింద చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మనకి ఇందులో చెప్పుకోవడానికి ప్రోస్ అండ్ కాన్స్ అయితే ఇవే ఉన్నాయి. సో ఇంకా ప్రత్యేకించి అయితే ఏమి లేవు. సో ఇప్పుడు ఈ మొబైల్ మనం తీసుకోవచ్చా లేదా అనుకుంటే, సో మీకు మెయిన్ ప్రయారిటీ దేనికి అనేది మీరు ఆలోచించండి. మీరు మెయిన్ ప్రయారిటీ కెమెరాకి అయితే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. బట్ మీరు ఏదైతే ఫొటోస్ ఉన్నాయో, అలాగే కొన్ని వీడియోస్ ఉన్నాయో, సో ఇవైతే మంచి వీడియోస్ అలాగే మంచి ఫొటోస్ అయితే దీంతో తీసుకోవచ్చు. అలాగే మీరు గేమింగ్ మెయిన్ ప్రయారిటీ మీరు గేమింగ్కి ఇస్తే మాత్రం హెవీ గేమ్స్కి అయితే ఇది అంతగా సపోర్ట్ చేస్తుంది అనేసి నేనైతే అనుకోను. సో అందువల్ల మీరు గేమ్కి మెయిన్ ప్రయారిటీ ఇస్తే మాత్రం మొబైల్ జోలికి వెళ్ళకపోవడమే మంచిదని చెప్తాను. ఎందుకంటే మనకి బడ్జెట్ కూడా చూసుకుంటే ఇక్కడ 9,000 రూపాయల బడ్జెట్ అనేది ఉంది దీనిది. సో 8,000 బడ్జెట్లో కనుక దీన్ని రిలీజ్ చేస్తుంటే మంచి బెస్ట్ డీల్ అయితే అయ్యేది. బట్ వచ్చేసరికి 9,000 ఉంది. సో 9,000 రూపాయలు పెట్టి ఈ మొబైల్ మనం తీసుకోవచ్చా లేదంటే ఇంకొక 1,000 రూపాయలు వేసుకుంటే మనకి Note 5 అనేది వచ్చేస్తుంది అనమాట. సో అది వచ్చేసరికి మనకి 9,999 రూపాయలు లభిస్తుంది. ఇది వచ్చేసరికి మనకి 8,999 రూపాయలు లభిస్తుంది. సో అందువల్ల ఏంటంటే మనకి 1,000 రూపాయలు వేరంటే ఉంది. సో అక్కడ వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ అనేది లభిస్తుంది. అలాగే ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. అలాగే మనకు బాడీ డిజైన్ కానీ అవి చూసుకుంటే మనకి 6 ఇంచెస్ డిస్ప్లే కూడా ఉంటుందన్నమాట. సో ఒక విధంగా చూసుకుంటే ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా వేసుకుంటే మనకి ఆ మొబైల్ అయితే లభిస్తుంది. సో 1,000 రూపాయలు ఎక్స్ట్రాలో ఆ మొబైల్ లభిస్తున్నప్పుడు ఈ మొబైల్ మనం తీసుకోవడం అయితే వేస్ట్ అనే చెప్తాను. ఇది 8,000 బడ్జెట్లో ఉండుంటే ఖచ్చితంగా నేను రికమెండ్ చేసేవాడిని. బట్ వచ్చేసరికి ఇది మనకి 9,000 బడ్జెట్లో పెట్టారు. సో అందువల్ల ఏంటంటే ఇంకో 1,000 రూపాయలు వేసుకొని Note 5 వెళ్ళమని చెప్తాను. బట్ మీరు కెమెరా మెయిన్ ప్రయారిటీ అయితే మాత్రం ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. సో ఈ వీడియో ద్వారా మీరు ఇన్ఫినిక్స్ హాట్ S3 ఫుల్ రివ్యూ చూసి తీసుకోవచ్చా లేదని తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.